తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన బీఆర్ఎస్ మాత్రం ఎలాంటి చర్చ లేకుండా నిశ్శబ్దంగా ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైనా తాజాగా జరగనున్న పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పార్టీ పోటీపై స్పష్టత ఇవ్వటం లేదు. గత ఎన్నికల్లో ఓటమిని దృష్టిలో ఉంచుకుని పార్టీ నేతలు పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్నారా, లేక వ్యూహాత్మకంగా వెనకడుగు వేస్తున్నారా? ఈ నెల 27న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలతో పాటు ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కొన్ని స్థానాలకు నామినేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అయితే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. పార్టీ స్వయంగా పోటీ చేస్తుందా, లేక ఇతరులకు మద్దతుగా నిలుస్తుందా అనే అంశంపై అనిశ్చితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 39 స్థానాలకు పరిమితమైన బీఆర్ఎస్ పార్లమెంటు ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. చాలా నియోజకవర్గాల్లో డిపాజిట్లు కోల్పోయి పార్టీ మాంద్యంలోకి వెళ్లింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కూడా సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేసేందుకు సంకోచిస్తోంది. గత ఎన్నికల్లో అధికారంలో ఉన్నప్పటికీ పార్టీ స్వయంగా అభ్యర్థిని నిలపలేదు. ఈసారి బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహం రచించబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే పలువురు నేతలు ఎమ్మెల్సీ టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ చిలుముల రాకేష్ కుమార్, టీఎన్జీఓ మాజీ అధ్యక్షుడు దేవి ప్రసాద్, ప్రైవేటు విద్యా సంస్థల సంఘం నేత శేఖర్ రావు టికెట్ ఆశిస్తున్నారు. వీరంతా ఇప్పటికే కేసీఆర్ ను కలిసి తమకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే బీఆర్ఎస్ పోటీకి సిద్ధమా, లేక మద్దతుదారులుగా వ్యవహరిస్తుందా అన్నది ఇంకా క్లారిటీ రావాల్సిన విషయమే. ఇక బీజేపీ ఇప్పటికే 3 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థుల ఎంపికపై చురుగ్గా వ్యవహరిస్తోంది. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి అభ్యర్థులను ప్రకటించింది. అయితే అదే ప్రాంతాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి కీలక నేతలు ఎమ్మెల్యేలుగా ఉన్నా బీఆర్ఎస్ పోటీపై స్పష్టత లేకపోవడం పార్టీ బలహీనతకు సూచనగా మారింది. బీఆర్ఎస్ నాయకత్వం కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందని ప్రచారం చేస్తోంది. అయితే ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్ల పార్టీ క్యాడర్లో నిరాశ వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ ఇంకా తన వ్యవహార శైలిని మార్చుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో లాగే ఒంటెద్దు పోకడ కొనసాగుతున్నట్టు గులాబీ శ్రేణులు భావిస్తున్నారు. ఈ ఎన్నికలు బీఆర్ఎస్ పునరుద్ధరణకు కీలకమవుతాయా, లేక పార్టీ మరింత వెనుకబడిపోతుందా అనే దానికి సమాధానం త్వరలోనే తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.